This conference will now be recorded. Introduction to functions. Introduction to functions. To be used in ARM templates. To be used in ARM templates. ఓకే ఓకే ఇప్పుడు ఒకసారి ఐ మీన్ ఆర్మ్ టెంప్లెట్స్ లో ఒక కొత్త టెంప్లెట్స్ క్రియేట్ చేసుకో లోకల్లో విఎస్ లో. దీన్ని సేవ్ చేసుకో చూసినా. ఓకే రైట్. ఇప్పుడు పారామీటర్స్ లో ఆ ఫంక్షన్స్ బ్లాక్ కాదు, మనం డిఫైన్ చేసేది ఇంటర్నల్ ఫంక్షన్స్. ఒక పారామీటర్ తీసుకున్నావా, ఇప్పుడు దాని తర్వాత కామా పెట్టి చెప్తా. నెక్స్ట్ లైన్ న్యూ పారామీటర్, లేకపోతే తీసే ఈ పార్ట్ తీసేసి పైన కామా కూడా తీసేస్తా. ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, లైన్ నెంబర్ 8 లో డిస్క్రిప్షన్ ఉంది కదా, ఆ డిస్క్రిప్షన్ తీసేస్తా. తీసే లైన్ కాదు, ఓన్లీ వాల్యూ, కీప్ ద కీ. ఓకే, ఇక్కడ ఒక అరే బ్రాకెట్ తీసుకో. ఇక్కడ ఏం చేస్తావు, రిసోర్స్ గ్రూప్ అని టైప్ చేయి. అంటే బేసికల్గా ఈ ఫంక్షన్స్ ఏంటి అంటే, ఒకసారి రిసోర్స్ గ్రూప్ కూడా తీసిస్తాను. జస్ట్ అరే ఒకటే ఉంచు. ఒకసారి మళ్ళీ అరే తీసేసి మళ్ళీ యాడ్ చేసుకో, అది తీసి కామా తీసి అరే తీసేసి మళ్ళీ యాడ్ చేసుకో. ఇక్కడ చూసారు కదా, రిసోర్స్ ఐడి, స్కిప్, స్ప్లిట్, స్టార్ట్స్ విత్, స్ట్రింగ్, సబ్స్క్రిప్షన్ రిసోర్స్ ఐడి, ఇవన్నీ కూడా ఫంక్షన్స్. ఓకే, మీకు లైన్ నెంబర్ 12 లో కనిపించే ఫంక్షన్స్ వేరు, ఈ ఫంక్షన్స్ వేరు. ఇవి డిఫాల్ట్ ఫంక్షన్స్ అండ్ ఇంటర్నల్ ఫంక్షన్స్. లైన్ నెంబర్ 12 లో మీరు యూజ్ చేద్దాం అనుకున్న ఫంక్షన్స్ ఏంటంటే అవి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ విల్ బి 2 టైప్స్, డిఫాల్ట్ ఫంక్షన్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో డిఫాల్ట్ ఫంక్షన్స్ లో ఇవన్నీ వస్తాయి. ఏది, రిసోర్స్ గ్రూప్, రిసోర్స్ ఐడి ఫంక్షన్, స్కిప్ ఫంక్షన్, స్ప్లిట్ ఫంక్షన్, ఇవన్నీ కూడా. ఓకే, సో ఇప్పుడు ఫంక్షన్స్ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, రియల్ టైంలో మీ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అంటే, నేను క్రియేట్ చేసే రిసోర్స్ నేమ్, రిసోర్స్ నేమ్లో అంటే స్టోరీ అకౌంట్ క్రియేట్ చేస్తే స్టోరీ అకౌంట్ నేమ్లో రిసోర్స్ గ్రూప్ ఐడి కానీ రిసోర్స్ గ్రూప్ నేమ్ కానీ వచ్చి యాడ్ అవ్వాలి అంటాం. లేకపోతే విఎం క్రియేట్ చేసేటప్పుడు, సపోజ్ కార్తిక్ విఎం క్రియేట్ చేసేటప్పుడు కార్తిక్ విఎం కార్తిక్ ఆర్జీలో క్రియేట్ అవుతుంది అనుకో, కార్తిక్ విఎం _ కార్తిక్ ఆర్జీ రావాలంట విఎం నేమ్. సో అలాగా యూజర్ ఇచ్చే ఇన్పుట్స్కి మీ స్పెసిఫిక్ ప్రాపర్టీ యొక్క వాల్యూస్ని కంకాటినేషన్ చేసి మీరు ఒక రిసోర్స్కి నేమింగ్ ఇవ్వాలి అంటే కనుక, దెన్ యు ఆర్ సపోజ్ టు యూస్ ఫంక్షన్స్ ఆఫ్ internal resources, I mean functions of resources which are called predefined functions. సో ఆ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఏంటనేవి ఇవన్నీ కూడా, రిసోర్స్ గ్రూప్ ఒకటి, సబ్స్క్రిప్షన్ ఒకటి. ఓకే, ఇప్పుడు రిసోర్స్ గ్రూప్ లో ఏమేమి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు రిసోర్స్ గ్రూప్ తీసుకో మహేష్, బ్రేసెస్ డాట్, బ్రేస్ తర్వాత డాట్. సో ఒక రిసోర్స్ గ్రూప్ అనే ఫంక్షన్ కి
ఒక రిసోర్స్ గ్రూప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మీరు ఐడి ఫెచ్ చేసుకోవచ్చు, లొకేషన్ ఫెచ్ చేసుకోవచ్చు, నేమ్ ఫెచ్ చేసుకోవచ్చు, ప్రాపర్టీస్ ఫెచ్ చేసుకోవచ్చు, ట్యాగ్స్ ఫెచ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రాపర్టీస్, రిసోర్స్ గ్రూప్ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్. గో టు ఐడి ప్లీజ్, మూవ్ ద కర్సర్ టు ఐడి. అది కూడా ప్రాపర్టీని. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఫంక్షన్స్ వేరియబుల్స్ తీసేసి అవుట్పుట్స్ తీసేసి అవుట్పుట్స్ కూడా తీసి రిసోర్సెస్ తర్వాత కామా తీసి లేదా సింటాక్స్ ఎట్లా వస్తుంది. రిసోర్సెస్ లో ఒక రిసోర్స్ యాడ్ చేసుకో. స్టోరేజ్ అక్కడ స్టోరేజ్ అకౌంట్ 1 బదులు పారామీటర్ 1 అనిపించు, పారామీటర్ 1 అని తీసుకో. పారామీటర్స్ ఎలా తీసుకుంటాం, అరే బ్రాకెట్స్, రైట్. 3 పారామీటర్స్ తీసుకో, పారామీటర్స్ ఆఫ్, రైట్, అంతే, దట్స్ ఇట్. ఓకే, అక్కడ లైన్ నెంబర్ 8 లో డిస్క్రిప్షన్ లో రిసోర్స్ గ్రూప్ ఐడి తీసుకున్నావు కదా, రిసోర్స్ గ్రూప్ తర్వాత ఐడి కాకుండా నేమ్ తీసుకో. ఐడి అంటే ఎక్కువ లెటర్స్ ఉంటుంది కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఒకసారి టెంప్లెట్ రండి. ఒకసారి ఇప్పుడు సేవ్ చేసి డిప్లాయ్ చేయి. ఏదో నేమ్ మహేష్ 1 2 3 4 5 6 ఏదో. ఒకసారి టెంప్లెట్ వెళ్ళి ఇక టెంప్లెట్ లో పారామీటర్ రిసోర్స్ పారామీటర్ 1 కి మీరు ఇచ్చిన డిస్క్రిప్షన్ ఏంటి, రిసోర్స్ గ్రూప్ నేమ్, అవునా, రైట్. Yeah, now go to ARM portal and verify where exactly the property is displaying. Exactly, display name, tags కి మీకు అక్కడ ప్రాపర్టీలో మెటాడేటా ప్రాపర్టీ డిస్ప్లే నేమ్ అని తీసుకున్నాం, అక్కడ రిసోర్స్ గ్రూప్ నేమ్ ప్రింట్ అవ్వాలి అని చెప్పాం. సో మీ రిసోర్స్ గ్రూప్ కానీ మీకు ఇక్కడ వచ్చింది ఏంటి, రిసోర్స్ నేమ్ వచ్చింది, రిసోర్స్ నేమ్ వచ్చింది, రిసోర్స్ గ్రూప్ నేమ్ రాలేదు. రిసోర్స్ గ్రూప్ నేమ్ రాలేదేంటి, ఒకసారి టెంప్లెట్కి వెళ్ళు. లేదు,
అది లైన్ నెంబర్ 8 వాల్యూ కాదు, లైన్ నెంబర్ 18 వాల్యూ. ఓకే ఓకే, ట్యాక్స్ లో ఇది ఇది వస్తుంది కదా. ట్యాక్స్ ఇచ్చే వాల్యూ ఈ రిసోర్స్ గ్రూప్ నుంచి స్టోరేజ్ రిసోర్స్ నేమ్. ఆ రిసోర్స్ నేమ్ ఎక్కడ తీసుకుంటుంది, పారామీటర్ తీసుకుంటుంది, రైట్. అందుకని పారామీటర్ నేమ్ ఏమి ఇచ్చాం, MAHS 1 2 3 అని ఇచ్చాం. సో ఆ వాల్యూ అక్కడ వచ్చింది, రైట్. ఇప్పుడు ఏం చేస్తామంటే డిస్ప్లే నేమ్ దగ్గర ట్యాక్స్ దగ్గర పారామీటర్స్ ఆఫ్ పారామీటర్ 1 తీసేసి రిసోర్స్ గ్రూప్స్ అని తీసుకో, అది తీసి అక్కడ రిసోర్స్ గ్రూప్ ఫంక్షన్ అంటే తీసుకో, డాట్ నేమ్ అని తీసుకో. మళ్ళీ దీన్ని సేవ్ చేసుకుని మళ్ళీ లోడ్ చేసుకో. ఇప్పుడు ట్యాక్స్ వాల్యూ ఏమి వస్తుందో చూద్దాం. అంటే రియల్ టైంలో ఎప్పుడు కూడా మీరు ట్యాక్స్కి ఇచ్చే వాల్యూ కానీ, మెటా డేటాకి ఇచ్చే వాల్యూ కానీ, లేకపోతే ఒక రిసోర్స్ ఎక్కడ క్రియేట్ అవ్వాలో ఆ లొకేషన్ కానీ మీరు మాన్యువల్గా హార్డ్ కోడెడ్ వాల్యూస్ చేయరు. ఎప్పుడు కూడా రియల్ టైంలో మీరు డైనమిక్ టెంప్లెట్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఆ డైనమిక్ టెంప్లెట్స్ క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు బై డిఫాల్ట్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆమ్ టెంప్లెట్స్లో ఆ ఫంక్షన్స్ వాడుకుంటారు. ఆ ఫంక్షన్సే ఇప్పుడు ఎలా వాడాలి అన్నది చూపిస్తున్నాను నేను. Hope all of you clear now. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఒక యూఐ ఆమ్ టెంప్లెట్స్ ఆమ్ పోర్టల్లో యూఐ యూజ్ చేసి మీరు రిసోర్సెస్ క్రియేట్ చేసేటప్పుడు మీరు లొకేషన్ అనే వాల్యూ స్పెసిఫై చేస్తారు, ఎక్కడ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో. అంటే రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు, అలాగే ఏదైనా ఒక రిసోర్స్ క్రియేట్ చేసినప్పుడు కూడా మీరు స్పెసిఫై చేస్తారు, ఈ లొకేషన్లో క్రియేట్ చేయి, ఈ లొకేషన్లో క్రియేట్ చేయని చెప్పి. మరి ఇక్కడ మనం ఆన్ టెంప్లెట్స్తో క్రియేట్ చేసేటప్పుడు ఆ లొకేషన్ ఎందుకు రావట్లేదు మనకి? ఎందుకు రావట్లేదు అంటే ఆమ్ టెంప్లెట్లో లైన్ నెంబర్ 20లో లొకేషన్ దగ్గర పారామీటర్ని రిసోర్స్ గ్రూప్ లొకేషన్ కింద తీసుకో, నేను లొకేషన్ ప్రొవైడ్ చేయను, నువ్వు ఆటోమేటిక్గా నేను ఏదైతే లొకేషన్ రిసోర్స్ గ్రూప్ తీసుకుంటున్నానో ఆ రిసోర్స్ గ్రూప్ యొక్క లొకేషనే నువ్వు ఈ రిసోర్స్ కూడా క్రియేట్ చేయి అని చెప్పి చెప్తున్నాం మనం. అందుకని చెప్పి మీకు ఆమ్ టెంప్లెట్స్ యూజ్ చేసేటప్పుడు లొకేషన్ అనే పారామీటర్ని అడగట్లేదు అది. అలా క్లియర్? సో ఇక్కడ ఇంకా డిఫరెంట్ ఇక్కడ ఇంకా మనం ఏం చేద్దాం అంటే డిఫరెంట్ రిసోర్సెస్ గ్రూప్ యొక్క ఫంక్షన్స్తో డీల్ చేద్దాం. ఇప్పుడు రిసోర్స్ గ్రూప్ నేమ్ డీల్ చేసాం కదా, వేరే టెంప్లెట్ తీసుకో, దానిలో రిసోర్స్ గ్రూప్ ఐడి డీల్ చేయి. డిస్ప్లే నేమ్ ట్యాగ్లోనే ఒకసారి ఇప్పుడు లైన్ నెంబర్ 18లో రిసోర్స్ గ్రూప్ నేమ్ తీసుకున్నావు కదా, ఇప్పుడు రిసోర్స్ గ్రూప్ ఐడి తీసుకో, మళ్ళీ క్రియేట్ చేయి. అలా వేరే ఏమున్నాయో అలా ఒక్కొక్కటి క్రియేట్ చేయి. నేను దాని తర్వాత ఇంకో ఫంక్షనాలిటీ చెప్తాను. దీని తర్వాత వేరే ఫంక్షనాలిటీ ఏంటంటే సబ్స్క్రిప్షన్ ఫంక్షనాలిటీ. అంటే సబ్స్క్రిప్షన్ యొక్క ప్రాపర్టీస్తో మనం ఫంక్షన్స్ కింద ఎలా సబ్స్క్రిప్షన్ ప్రాపర్టీస్ని ఫంక్షన్స్ కింద ఎలా వాడుకోవచ్చు. అలాగే దాని తర్వాత మనం ఇంకేం చెప్పుకోవచ్చు అంటే ఒక టెనెంట్ లెవెల్ ఫంక్షనాలిటీస్ గురించి చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇంకా ఫంక్షనాలిటీస్ ఏముంటాయంటే యూజరు ఇన్పుట్ టైం అప్పుడు స్టోరేజ్ అకౌంట్కి ఖచ్చితంగా స్మాల్ లెటర్సే ఇవ్వాలి. ఒకవేళ యూజర్ కనుక ఇన్పుట్ అనేది క్యాపిటల్ లెటర్స్ ఇస్తే దాన్ని టెంప్లెట్లో మనం హౌ టు మేక్ ఇట్ స్మాల్ ఆటోమేటిక్, హౌ టు మేక్ ఇట్ లోయర్ కేస్ లెటర్స్ ఆటోమేటిక్, అదో కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ. లోయర్ అని ఉంది అదే కదా, టూ లోయర్ అని ఉంటుంది. మనీ ఈ ఐడియా అయిపోయినాక మనం సబ్స్క్రిప్షన్ ఫంక్షనాలిటీ టచ్ చేద్దాం. రిమైనింగ్ ఫీచర్స్ క్లాస్ మీరు ఆఫ్లైన్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. ఓకే, ఫైన్. అవసరం లేదు యాక్చువల్గా, మిగతా కూడా అలా చేద్దాం.
ఒకసారి నోట్ ప్యాడ్ లో క్వశ్చన్ రాసుకో. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ దట్ యూ కెన్ యూస్ ఆఫ్ రిసోర్స్ గ్రూప్ అని చెప్పి. వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ది రిసోర్స్ గ్రూప్ ఫంక్షన్. వాటిని ప్రాపర్టీస్ అంటాం. రిసోర్స్ గ్రూప్ ఫంక్షన్ in ARM template. Next, what are the different properties of the subscription function? Next, what are the different properties of the tenant function? Subscription group and also a group this is a group this is అదే కింద సబ్స్క్రిప్షన్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. సబ్స్క్రిప్షన్ కింద గ్రూప్ అని ఉంది, అది కూడా తీసి టెనెంట్ గ్రూప్ అని పెట్టావు కదా. ఓకే, నెక్స్ట్, హౌ డు యూ మేక్ షూర్, ఇది అయిపోయింది రాసుకో. How do you make sure that all the values being passed for a parameter will be treated as lowercase letters, even though user provided uppercase letters. దీన్నే ఇంకో విధంగా ఎలా అడుగుతుంటే క్వశ్చన్, what kind of function that you will use to make sure even though user provided the uppercase letters, you will be treating them as lowercase letters. What kind of function do you use in ARM templates? To convert uppercase letters into lowercase letters. ఓకే, యా. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ రాసేసుకో. రిసోర్స్ గ్రూప్ డాట్ ఐడి, రిసోర్స్ గ్రూప్ డాట్ నేమ్ అని చెప్పి టెంప్లెట్స్ నుంచి కాపీ చేసుకో, అది ఈజీ అవుద్ది. నెక్స్ట్ లైన్లో పెట్టుకో, అలా పెట్టు, పక్కన పెట్టుకోద్దు, ఇబ్బంది అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఆమ్ టెంప్లెట్స్ చెప్తాను, అక్కడ తీసుకోకు, లాస్ట్ లైన్ 28th లైన్ తర్వాత కాపీ చేసుకో. 28th లైన్ తర్వాత అంటే లాస్ట్ లైన్ తర్వాత అక్కడ తీసుకో ఒకసారి. నెక్స్ట్ లైన్లో డేటా పాపులేట్ అవుతుందంటే చూడు. స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి రిసోర్స్ గ్రూప్ తీసుకో. పాపులేట్ అవ్వట్లేదు, సరే పైన తీసుకో.
మిగతా కూడా తీసేసుకో. నేమ్ ఒకటి, ఐడి ఒకటి, లొకేషన్ ఒకటి, ఇంకేంటి ప్రాపర్టీస్ ఒకటి, ట్యాక్స్ ఒకటి. ఆ రెండు కాపీ పేస్ట్ చేసుకుని దాన్ని మార్చేసుకోవాలి. రైట్. నేమ్, ఐడి, లొకేషన్, ట్యాక్స్, ప్రాపర్టీస్. All of you clear about the different properties of resource group function that you can use in ARM templates? ఈ రిసోర్స్ గ్రూప్ ఫంక్షన్స్ కానీ, సబ్స్క్రిప్షన్ ఫంక్షన్స్ కానీ, టెనెంట్ ఫంక్షన్స్ కానీ, అండ్ అదర్ యూటిలిటీ ఫంక్షన్స్ కానీ ఏమన్నా సరే మీరు ఏ కేసెస్లో వాడతారు అంటే కనుక, ఒక రిసోర్స్ యొక్క డిపెండెంట్ ప్రాపర్టీస్ని ఏవైతే డిఫైన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రాపర్టీస్ వాల్యూస్ యూజర్ నుంచి ఇన్పుట్స్ తీసుకోకుండా డైరెక్ట్గా ఎప్పుడైతే యూజర్ ఒక రిసోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటాడో ఆ రిసోర్స్ గ్రూప్కి అసోసియేట్ అయ్యే ప్రాపర్టీస్ ఈ రిసోర్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు మీరు ఈ రిసోర్స్ గ్రూప్ ఫంక్షన్స్ వాడుకుంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ స్టోరేజ్ అకౌంట్ యొక్క డిస్క్రిప్షన్ కానీ, ఆ స్టోరేజ్ అకౌంట్ యొక్క లొకేషన్ కానీ, ఆ స్టోరేజ్ అకౌంట్ యొక్క ట్యాక్స్ డీటెయిల్స్ కానీ, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కానీ, ఆ స్టోరేజ్ అకౌంట్లో ఉన్న క్రియేట్ చేసే అడిషనల్ ప్రాపర్టీస్ అంటే అడిషనల్ ఫీచర్స్ లైక్ బ్లాబ్స్ కానీ, కంటైనర్స్ కానీ, ఫైల్స్ కానీ, టేబుల్స్ కానీ, క్యూస్ కానీ, మెసేజింగ్స్ కానీ ఏదన్నా సరే ఏదన్నా ఒక రిసోర్స్ వాడుకుందాం అని అనుకున్నప్పుడు ఆ స్పెసిఫిక్ ప్రాపర్టీకి డిఫైన్ చేయాల్సిన పారామీటర్స్లో కానీ, ఆ స్పెసిఫిక్ ప్రాపర్టీకి డిఫైన్ చేయాల్సిన ఆబ్జెక్ట్స్లో కానీ మీరు మాన్యువల్గా ఇన్పుట్స్ ఇవ్వకుండా ఆటోమేటిక్గా రిసోర్స్ గ్రూప్ బేస్డ్ ఇన్పుట్స్ని, రిసోర్స్ గ్రూప్ బేస్డ్ ప్రాపర్టీస్ని ఇన్పుట్స్ కింద తీసుకుందాం అనుకున్నప్పుడు మీరు ఈ రిసోర్స్ గ్రూప్ ఫంక్షన్ని ఆ రిసోర్స్కి వాడతారు. ఇన్ ద సిమిలర్ వే మీరు సబ్స్క్రిప్షన్ ప్రాపర్టీస్ని వాడుకోవచ్చు, టెనెంట్ ప్రాపర్టీస్ని వాడుకోవచ్చు. కానీ ఏది కూడా ఖచ్చితంగా మీరు రిసోర్స్ గ్రూప్ ప్రాపర్టీయే వాడాలి, సబ్స్క్రిప్షన్ ప్రాపర్టీయే వాడాలి, టెనెంట్ గ్రూప్ ప్రాపర్టీయే వాడాలి అని ఉండదు. అది డిపెండ్స్ ఆన్ యువర్ కస్టమైజేషన్, హౌ యువర్ క్లయింట్ ఆస్క్ టు ఇంప్లిమెంట్. అండ్ అనదర్ థింగ్, ఇక్కడ మనం రిసోర్స్ గ్రూప్ వాడాం కదా అని చెప్పి ప్రతి కేసులోని రిసోర్స్ గ్రూప్ వాడతారని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మీరు ఆర్మ్ టెంప్లెట్స్ డీల్ చేసేటప్పుడు మేనేజ్మెంట్ గ్రూప్ టెంప్లెట్స్ డీల్ చేయొచ్చు, సబ్స్క్రిప్షన్ టెంప్లెట్స్ డీల్ చేయొచ్చు, టెనెంట్ టెంప్లెట్స్ డీల్ చేయొచ్చు, లేదా రిసోర్స్ గ్రూప్ టెంప్లెట్స్ డీల్ చేయొచ్చు, లేదా ఓన్లీ పారామీటర్స్ డీల్ చేయొచ్చు. మీకు గుర్తుందో లేదో మన ఆర్మ్ టెంప్లెట్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ 6 రకాల స్నిప్పెట్స్ ఉంటాయని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి టెంప్లెట్కి వెళ్ళి మహేష్, ఒకసారి న్యూ టెంప్లెట్ ఓపెన్ చేయి, ఒక కొత్త టెంప్లెట్ దాన్ని సేవ్ చేసి ఇక్కడ ఏ అని టైప్ చేయి. అవసరం లేదు, సేవ్ అయ్యింది ఆల్రెడీ. ఏ అని టైప్ చేయి. ఇదా, ఓకే రైట్. నేను పక్క చూసి సేవ్ చేసుకోవాలి తప్పదు. సేవ్ చేసుకోకపోతే నీకు ఇంటెలిజెన్స్ పనిచేయదు. ఇది ఖాళీదే, ఇది జస్ట్ క్రియేట్ చేశాను అంతే. ఇక్కడ ఎవరిదమ్మా అయితే డిలీట్ చేసే కోడ్, టోటల్ కోడ్ తీసే అంతా. ఇప్పుడు ఏ అని టైప్ చేయి. టైప్ చేయి అంతే, నువ్వు పిక్ చేసుకోవద్దు స్నిప్పెట్స్ని. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ ఏమో రిసోర్స్ గ్రూప్ టెంప్లెట్, సెకండ్ ఏమో మేనేజ్మెంట్ గ్రూప్ టెంప్లెట్, తర్వాత ఏమో సబ్స్క్రిప్షన్ లెవెల్ టెంప్లెట్, తర్వాత ఏమో టెనెంట్ లెవెల్ టెంప్లెట్, తర్వాత ఏమో పారామీటర్స్ లెవెల్ టెంప్లెట్. వీటిని స్నిప్పెట్స్ అంటాము. సో ప్రతి టెంప్లెట్ కూడా రిసోర్స్ గ్రూప్ లెవెల్ ఫంక్షన్స్ని వాడుకుంటుంది అని అజంప్షన్లోకి వెళ్ళొద్దు. టెంప్లెట్ యొక్క ఆబ్జెక్టివ్ బేస్ చేసుకుని దాని ఇంటర్నల్ ఫంక్షన్స్ వాడుకుంటుంది. ఓకే, అది నా ఇంటెన్షన్. ఒకసారి ఇక్కడ మళ్ళీ టెంప్లెట్ తీసుకో, ఒకటి ఇక్కడ టెంప్లెట్ తీసుకుని ఈసారి ఎక్కడైతే నువ్వు రిసోర్స్ ఫంక్షన్స్లో ఉన్న కోడ్ తీసుకొచ్చి దీనిలో పేస్ట్ చేయి.
ఫంక్షన్ డాట్ జేసన్ టెంప్లెట్లో ఉన్న కోడ్ తీసుకొచ్చి దీనిలో పేస్ట్ చేయి. ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ ఎక్కడైతే రిసోర్స్ గ్రూప్ ఉందో ఆ ఫంక్షన్ తీసేసి సబ్స్క్రిప్షన్ ఫంక్షన్ తీసుకో. మన నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా, ఏమున్నాయి ఫంక్షన్స్ అని. తీసుకో సబ్స్క్రిప్షన్ ఫంక్షన్ డాట్ డిస్ప్లే నేమ్ ఒకటి, ఐడి ఒకటి, సబ్స్క్రిప్షన్ ఐడి ఒకటి, టెనెంట్ ఐడి ఒకటి. రైట్, మీరు రాసుకో. Guys, all of you are clear about the internal properties of the properties of a function, whether the function can be resource group, function can be subscription. Display name, subscription ID, tenant ID, ID. అంత కష్టపడకు, లెఫ్ట్ లో ఉన్న సబ్స్క్రిప్షన్ కాపీ చేసి పేస్ట్ చేసుకో, అయిపోతుంది. ఇప్పుడు టెనెంట్ ఫంక్షన్స్ తీసుకో. టెనెంట్ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్ తీసుకో. ఇదేనా టెనెంట్ రిసోర్స్ ఐడి అని ఉంది. టెనెంట్ తీసుకో, మామూలుగా చెప్తా. టెనెంట్ అని తీసుకో. డిటెక్ట్ చేయట్లేదు మరి నీకు. పర్లేదు తీసుకో, ఏం కాదు. డాట్ టెనెంట్ అనే ఫంక్షనాలిటీ లేదు యాక్చువల్గా, అందుకని చెప్తుంది. రైట్, అంతే. టెనెంట్ రిసోర్స్ ఐడి తీసుకో. తీసేయండి, టెనెంట్ తీసేయండి. టెనెంట్ ఫంక్షనాలిటీ లేదు, తీసేయండి. ఓకే, ఇప్పుడు దీని తర్వాత వేరే ఫంక్షన్స్ ఏమున్నాయో తెలుసుకోవాలి మనం. నేను ఆ క్వశ్చన్ మళ్ళీ చేయిస్తాను, ప్రస్తుతానికి తీసేయండి. యాక్చువల్గా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి టెనెంట్తో డీల్ చేసేవి కూడా, వాటిని ఫంక్షన్లో రావట్లేదు, వేరే వేరే డీల్ చేసుకోవాలి, చెప్తా. ఓకే, ఫస్ట్ తర్వాత ఏంటంటే యా అక్కడ తీసుకో, అదే తీసుకుని ఫంక్షన్ తీసుకో. టూ లోయర్, టూ అప్పర్, టూ లోయర్ పారామీటర్ తీసుకో. టూ లోయర్ పారామీటర్, టూ లోయర్ డాట్ పారామీటర్, పారామీటర్ 1. అంటే పారామీటర్ 1లో నువ్వు ఏమి ఇచ్చినా దాన్ని లోయర్లోకి తీసుకుంటుంది. ఓకే, టూ లోయర్లోకి పారామీటర్ 1 పాస్ చేయాలి.
ఇది ఎర్రర్ ఏం కాదు కదా, జస్ట్ ఎర్రరే అది. టూ లోయర్ అని చెప్తుంది కదా. ద ఫంక్షన్ టూ లోయర్ టేక్స్ వన్ ఆర్గ్యుమెంట్. ఆ బ్రాకెట్స్ లో ఏమన్నా ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలా? బ్రాకెట్స్ లోనే పాస్ చేయాలి. పారామీటర్ 1 డాట్ పారామీటర్ 1 తీసే మహేష్. ఓకే. ఒకసారి ఎర్ర చూడు, ఎర్ర వస్తుంది మళ్ళీ. ఎందుకు వస్తుంది? మిస్సింగ్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ టెంప్లెట్, అన్రికగ్నైజ్డ్ ఫంక్షన్ నేమ్ పారామీటర్ 1. అంటే డిస్క్రిప్షన్ లో నువ్వు 2 లోయర్ తీసుకో, ఐ మీన్ డిస్క్రిప్షన్ లో పారామీటర్ 1 తీసుకోకు. పారామీటర్ 1 లోనే ప్రాపర్టీ డిఫైన్ చేస్తున్నావు, అందుకని తీసుకోవట్లేదు. ఆ డిస్క్రిప్షన్ వాల్యూ మొత్తం తీసేస్తాను. డిస్క్రిప్షన్ లో వాల్యూ మొత్తం తీసేసుకో. అప్పుడు కోర్స్ ఇవి. ఇప్పుడు దానిలో ఒక అరే తీసుకో. అక్కడ రిసోర్స్ గ్రూప్ ఐడి తీసుకో, రిసోర్స్ గ్రూప్ డాట్ ఐడి తీసుకో. ఫంక్షన్ డాట్ ఐడి తీసుకో. రైట్, అంతే. ఓకే, ఇప్పుడు లైన్ నెంబర్ 14కి వెళ్ళు. లైన్ నెంబర్ 14 మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేసుకో. ఎంటైర్ లైన్ నెంబర్ 14ని కాపీ చేసి కింద పేస్ట్ చేసుకో. నెక్స్ట్ లైన్కి వెళ్ళు. ఇప్పుడు పారామీటర్స్ ఆఫ్ పారామీటర్స్ 1 తీసి. రైట్, తీసి. తీసే మహేష్ వాల్యూ. ఇప్పుడు 2 లోయర్ తీసుకో ఒకసారి. రైట్, దాని సింటాక్స్ ఒకసారి నేమ్ 1 లైన్ నెంబర్ 15 లో నేమ్ 1 ఉంది కదా, ఆ నేమ్ 1 అని పెట్టు. రైట్, అది సింటాక్స్. ఇందాక నీకు ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే లైన్ నెంబర్ 14 లో నేమ్ అని ఉంది, లైన్ నెంబర్ 15 లో నేమ్ అని ఉంది. సో ఏ నేమ్ తీసుకోవాలన్నది రిసోర్స్ తెలియదు, ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు లైన్ నెంబర్ 19 లో డిస్ప్లే నేమ్ దగ్గర రిసోర్స్ గ్రూప్ ఆఫ్ అని ఇచ్చేసాం అంతే, దాని వాల్యూ ఫిల్ చేయలేదు. ఫిల్ చేయి. ఐడియో నేమ్ ఎవరు తీసుకో. కానీ ఇప్పుడు ఇంకా కోడ్లో ఎర్రర్ ఉంది. కోడ్లో ఎర్రర్ ఎక్కడ ఉంది? టెంప్లెట్ వాలిడేషన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది? could not find name 1 the template resource. ఒక పని చేయి, లైన్ నెంబర్ 14 తీసేయి. ఇప్పుడు లైన్ నెంబర్ 14 లో నేమ్ 1 తీసి. సరిపోయింది. రైట్, ఇష్యూ పోయిందా? ఎర్రర్ ఏం లేదుగా. ఒకసారి టెంప్లెట్ వాలిడేట్ చేసుకోది. కానీ మనం ఇప్పుడు ఎక్కడైతే రిసోర్సెస్ బ్లాక్ లో నేమ్ ప్లేస్ లో నేమ్ దగ్గర మనం 2 లోయర్ అనే ఫంక్షనాలిటీ వాడాము, రియల్ టైంలో రిసోర్సెస్ బ్లాక్ లో 2 లోయర్ అనే ఫంక్షనాలిటీ వాడరు. పారామీటర్స్ లెవెల్లోనే మనం డిఫైన్ చేసుకుంటాం. అలా క్లియర్ అబౌట్ దిస్ పాయింట్. పారామీటర్స్ లోనే డిఫైన్ చేస్తున్నాం. మళ్ళొకసారి చెప్పు, అది పారామీటర్స్ లో యూజ్ చేయరా టూ లోయర్ అని? పారామీటర్స్ లోనే వాడతాం, నేమ్స్ రిసోర్సెస్ బ్లాక్ లో వాడడం. ఒకసారి టెంప్లెట్కి వెళ్ళి మహేష్.
ఇక్కడ లైన్ నెంబర్ 14 లో మనం వాడాం కదా, నేమ్ దగ్గర టూ లోయర్ అని చెప్పి పారామీటర్స్ వాడాం కదా, రైట్? లైన్ నెంబర్ 14 లో నేమ్ అనే యా రిసోర్సెస్ ఎలిమెంట్ లో నేమ్ అనే ప్రాపర్టీ దగ్గర మనం టూ లోయర్ అనే ఫంక్షనాలిటీ వాడాం, అవునా? కానీ రియల్ టైంలో టూ లోయర్ అనే ఫంక్షనాలిటీ ఇక్కడ వాడాం. ప్రాపర్టీ పారామీటర్స్ దగ్గర తీసుకునేటప్పుడే డిఫైన్ చేస్తాం. మరి ఎర్రర్ ఎందుకు వచ్చింది మనకి పారామీటర్ దాంట్లో పెడుతుంటే? ఇక్కడ రిసోర్స్ బ్లాక్ లో కాకుండా పారామీటర్ బ్లాక్ లో ఇందాక పెడుతుంటే ఎర్రర్ వస్తుండే కదా. అది డిస్క్రిప్షన్ కదా కార్తిక్. ఇక్కడ డిఫైన్ చేసే పారామీటర్ కి దిస్ ఈజ్ నాట్ ద స్టాండర్డ్ డెఫినేషన్ ఆఫ్ ది పారామీటర్. మనం ఇంకా దాన్ని పారామీటర్ డెఫినేషన్ స్టాండర్డ్ వేలో డిఫైన్ చేయట్లా, బేసిక్ వేలో డిఫైన్ చేసాం. సో ఫంక్షనాలిటీతో డిఫైన్ చేసేటప్పుడు పద్ధతి ఫాలో అవ్వాలి, ఆ పద్ధతి ఫాలో అయితే ఎర్రర్స్ రావు. ఓకే ఓకే, అంటే ఇంకా ఎఫిషియెంట్ వే ఆఫ్ డిఫైనింగ్ ఎక్కడ అంటే ఫంక్షనాలిటీ అనేది మనం పారామీటర్స్ దగ్గర కూడా డిఫైన్ చేయం, ఇంకా చెప్పాలంటే వేరియబుల్స్ దగ్గర డిఫైన్ చేస్తాం. అది ఎఫిషియెంట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ విత్ ఫంక్షన్స్. అంటే వేరియబుల్స్ లో మనం పారామీటర్స్ లో మనం ఏం చేస్తాం, మనం మొన్న డిస్కస్ చేసుకున్నాం కదా, డిఫరెన్స్ బిట్వీన్ ద పారామీటర్స్ అండ్ వేరియబుల్స్. పారామీటర్స్ వాడితే డైనమిక్ టెంప్లెట్ అవుతుంది, వేరియబుల్స్ లో మనం వాల్యూస్ డైరెక్ట్ గా డిఫైన్ చేస్తే స్టాటిక్ టెంప్లెట్ అవుతుంది, అవునా? రైట్. సో రియల్ టైంలో బెస్ట్ వే ఆఫ్ యూసేజింగ్ ద టెంప్లెట్స్ ఏంటంటే వేరియబుల్స్ వాడి ఆ వేరియబుల్స్ కి పారామీటర్స్ ని ఇన్పుట్స్ కింద తీసుకుని ఎప్పుడైతే పారామీటర్స్ నుంచి ఇన్పుట్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నామో అప్పుడు అవి ఆటోమేటిక్ గా లోయర్ కేసు కానీ అప్పర్ కేసు కానీ కన్వర్ట్ అవ్వాలని చెప్పి వేరియబుల్స్ లెవెల్లో డిఫైన్ చేస్తాం. అదే బెటర్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ విత్ ఫంక్షన్స్. అర్థమైందా? అర్థం కాలేదా అందరికి? ఓకే ఓకే ఇప్పుడు ఒకసారి ట్రై చేసుకో. ఇప్పుడు లోడ్ చేసావా టెంప్లెట్ ఇది? మహేష్ మణి. టెంప్లెట్ లోడ్ చేసావా? కాదు, అయితే టూ లోయర్. ఇప్పుడు మనం టెస్ట్ చేసేది టూ లోయరే కదా, కాబట్టి క్యాపిటల్స్ ఇవి. క్యాపిటల్ లెటర్స్ ఇస్తాయి. ఇప్పుడు ఐ మీన్ నువ్వు టెంప్లెట్ అదే లోడ్ చేసుకుంటే క్యాపిటల్స్ ఇవి, టెంప్లెట్ అది కాదు అంటే స్మాల్ టెస్ట్. రైట్, గ్రేట్. Hope all of you are clear about the two lower functionality. ఒకసారి వేరియబుల్స్ దగ్గర క్రియేట్ చేద్దాం. ఓకే, ఒకసారి వేరియబుల్స్ తీసుకో. లైన్ నెంబర్ 10 లైన్ నెంబర్ 11 తర్వాత వేరియబుల్స్ తీసుకో. లైన్ నెంబర్ 11 తర్వాత అక్కడ కాదు, అది 10. అది మన పారామీటర్ ఒకటి డిఫైన్ చేసి వేరియబుల్స్ 11 తర్వాత తీసుకో. అక్కడ ఫంక్షన్ తీసుకో. అక్కడ టూ లోయర్ తీసుకో. సేమ్ లైన్ లోనే, అక్కడ కాదు, ఇంకా బ్యాక్. నువ్వు అరే క్లోజర్ చేస్తున్నావు, అరే క్లోజర్ ఉండకూడదు, అరే క్లోజర్ కింద ఉంది, పైన తీసుకో. కింద ఒక ఇష్యూ ఉంది లైన్ నెంబర్ 13 లో, డిలీట్ చేయి, ఇప్పుడు దానికి కామా పెట్టు. ఇప్పుడు వేరియబుల్స్ దగ్గర మహేష్, నువ్వు వేరియబుల్స్ ఫంక్షన్ వాడట్లేదు, వేరియబుల్ ఒకటే డీల్ చేస్తాం అనుకుంటున్నావు కాబట్టి లైన్ నెంబర్ 12 లో అరే తీసుకోవాలి, అరే క్లోజర్ అండ్ ఇనిషియేషన్ తీసుకోవాలి. కర్లీ బ్రేసెస్ ఇది ఓకే. ఇప్పుడు వేరియబుల్స్ లో మనం వాడాం కదా, తీసుకో. కాంకాట్ కోడ్స్ తీసుకోవాలి అండ్ అరే క్లోజర్స్. వెయిట్, సారీ, రాంగ్.
అవి తీసి కోడ్స్ తీసి, ఇప్పుడు అది కూడా తీసి, ఆ రెండు కూడా తీసి, అరే క్లోజర్ ఇనిషియేషన్ కూడా తీసి, ఇనిషియేషన్ కూడా తీసి, ఇప్పుడు కోడ్స్ పెట్టు. ఇప్పుడు వాటిలో అరే క్లోజ్ తీసుకో, అరే ఇనిషియేషన్ క్లోజ్ తీసుకో, తీసి. ఇప్పుడు కంకాట్ సిఓఎన్ తీసుకో. కంకాటినేషన్ కి మళ్ళీ ఆర్గ్యుమెంట్ 1 ఆర్గ్యుమెంట్ 2 తీసుకోవాలి. సో అది ఐ మీన్ బ్రేసెస్ ఓపెన్ చేసి పి తీసుకో, పారామీటర్స్ తీసుకో. అక్కడ పారామీటర్స్ ఆఫ్ పారామీటర్ 1, తర్వాత కామా తీసుకో, మళ్ళీ ఆర్గ్యుమెంట్ యూనిక్ స్ట్రింగ్ తీసుకో. ఇప్పుడు యూనిక్ స్ట్రింగ్ కి మనం వాల్యూ పాస్ చేయాలి కదా, సో ఫంక్షనాలిటీ తీసుకో, రిసోర్స్ గ్రూప్, యూనిక్ స్ట్రింగ్ లోనే తీసుకోవాలి. రిసోర్స్ గ్రూప్ ఫంక్షన్ డాట్ ఐడి. ఓకే రైట్. ఎందుకు ఎర్రర్ వస్తుంది అక్కడ చూడు. ఒకసారి మనం ఎక్కడో మిస్ చేసాం. ఇన్సెన్సిటివ్ కలెక్షన్ అని చెప్తాను. ఫ్లవర్ బ్రాకెట్ ట్రై చేయి మహేష్. డబుల్ కోట్స్ లో ఒక నిమిషం. డబుల్ కోట్స్ ఉన్నాయి కదా, ఫ్లవర్ బ్రాకెట్స్ లేదు రైటే, సింటాక్స్ రైటే. రైటే. ఒకసారి సేవ్ చేయి చెప్తా. కన్వర్టింగ్ వాల్యూ కంటెంట్ ఇక్కడ అది చెప్పే సింటాక్స్ కూడా కరెక్ట్ గా ఉంది. రిసోర్స్ గ్రూప్ డాట్ ఐడి తర్వాత సేమ్ సింటాక్స్ రైటే ఉంది. పొజిషన్ 86 అంట. చెప్పరే తప్పు చెప్తుంది. ఎక్కడ ఇష్యూ ఉందో తెలుసా? అక్కడ ఇష్యూ ఎక్కడ తెలుసా చెప్తాను చూడు. లైన్ నెంబర్ 12లో ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటంటే వేరియబుల్స్ అనే ఎలిమెంట్ ని కాల్ చేస్తున్నాం, కానీ ఆ వేరియబుల్స్ అంటే ఎలిమెంట్ కి మీరు ఏదైతే వాల్యూ ఇస్తున్నారో దానికి ఒక వేరియబుల్ నేమ్ అంటూ లేదు. అందుకని ఇష్యూ. అందుకే న్యూ ఒక నిమిషం చెప్తాను. దానికి ఎలా ఫిక్స్ చేయాలంటే లైన్ నెంబర్ 12 కి వేరియబుల్స్ కీ ఉంది కదా, దాని తర్వాత ఒక కర్లీ బ్రేస్ తీసుకో, కోలన్ తర్వాత ఒక కర్లీ బ్రేస్. ఫ్లవర్ బ్రాకెట్ ఫ్లవర్ అక్కడ కాదు, లైన్ నెంబర్ 12లో తీసుకోవాలి. ఇప్పుడు ఆ క్లోజర్ తీసుకొచ్చి దీని తర్వాత పెట్టు. ఓకే. ఇప్పుడు ఇంకా ఇష్యూ వస్తుంది కదా. ఇంకా ఇష్యూ ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనం ఒక స్ట్రక్చర్ డిఫైన్ చేసాం. ఆ స్ట్రక్చర్ ఒక వేరియబుల్ ఎలా ఉండాలో డిఫైన్ చేసాం, కానీ అది ఏ వేరియబుల్ కి అప్లై అవుతుందో డిఫైన్ చేయాలి స్ట్రక్చర్ ఇక్కడ. అందుకని సో లైన్ నెంబర్ 12లో కర్లీ బ్రేస్ తర్వాత ఎంటర్ క్లిక్ చేయి. ఇనిషియల్ కర్లీ బ్రేస్ ఇనిషియల్ దగ్గర ఎంటర్ క్లిక్ చేయి. ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ వేర్ నేమ్ అని పెట్టుకో. డబుల్ కోట్స్ లో వేర్ నేమ్ అని పెట్టు. న్యూ వేరియబుల్ పిక్ చేసుకో. ఓకే. ఇప్పుడు వాల్యూ అనేది తీసేయి. కోట్స్ కొడిసి రైట్, కోడ్ ఫిక్స్ అవుద్ది. ఇప్పుడు ఏం చేస్తామంటే లైన్ నెంబర్ 16లో
లైన్ నెంబర్ 16లో టూ లోయర్ అనేది ఉంది కదా, ఆ ఫంక్షనాలిటీ తీసే మొత్తం అంతా. చూసుకో కోట్స్, దాని తర్వాత కామా ఉండాలి. ఇప్పుడు నేమ్ దగ్గర మనం వేరియబుల్ని కాల్ చేయాలి కాబట్టి బ్రాకెట్స్, అరే బ్రాకెట్స్, వేరియబుల్స్ ఆఫ్ వేర్ నేమ్. సరిపోయిందా? ఇప్పుడు దీనిలో ఈ వేరియబుల్స్ని టూ లోయర్ తీసుకో. వేరియబుల్స్ని టూ లోయర్ తీసుకో. నీకు కన్ఫ్యూజ్ అవుతే ఎప్పుడు కూడా అలా చేయొద్దు. కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు ఏం చేస్తామంటే ఆ లైన్ని కాపీ చేసి కింద పేస్ట్ చేసుకుని దాన్ని సింటాక్స్ రైట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ లైన్ తీసేసుకోవాలి. ఇప్పుడు నేమ్ 1 అని పెట్టుకోవద్దని చెప్తా, అప్పుడు ఇనిషియలైజ్ ఎర్రర్ పోతుంది. ఇప్పుడు 2 వేరియబుల్స్ ముందు 2 లోయర్ అని తీసుకో. ఆ వాల్యూ మొత్తం తీసి, అది కాదు, నేమ్ 1 అనే కీ యొక్క వాల్యూ మొత్తం తీసేయి. రైట్, ఇంక్లూడింగ్ బ్రాసెస్. టూ లోయర్ అనేది డైరెక్ట్ గా వేరియబుల్స్ లోనే డిఫైన్ చేయొచ్చు, మళ్ళీ ఇక్కడ ఎందుకు? ఇక్కడ అక్కడ నుండి ఇది ఒక వే. పైన ఇప్పుడు వేర్ నేమ్ దగ్గర వేర్ నేమ్ అనే ఉంది, లైన్ నెంబర్ 13 ఉంది కదా, దాన్ని కాపీ పేస్ట్ చేసుకో. టూ లోయర్ అనే దాన్ని వేరియబుల్స్ లెవెల్లో డిఫైన్ చేద్దాం. నెక్స్ట్ లైన్ లో పేస్ట్ చేయరా? ఇప్పుడు వీనేమ్ బదులు వీనేమ్ 1 అని పెట్టుకో. కామ తీసే. ఆ క్లోజర్ నెక్స్ట్ లైన్ లో పెట్టు. కామా ఉంచు, సారీ కామా ఉంచాలి అక్కడ. క్లోజర్ నెక్స్ట్ లైన్ లో పెట్టు. ఓకే, ఇప్పుడు లైన్ నెంబర్ 14లో వీనేమ్ దగ్గర కంక్యాట్ ఉంది కదా, ఆ కంక్యాట్ కి ముందు అరే బ్రాకెట్ స్టార్ట్ చేయి. కోట్స్ లోపల. ఫంక్షనాలిటీ సింటాక్స్ అర్థం చేసుకో మహేష్, అప్పుడు నీకు ఈజీగా అర్థమైపోద్ది. సరేది కదా, ఇంత కష్టపడక, ఇంకా సింపుల్ చెప్తా. ఆ లైన్ తీసే మొత్తం అంతా తీసాను. తీసి ఇప్పుడు టైప్ చేయదన్నా, టైప్ చేస్తే నీకు న్యూ వేరియబుల్ పిక్ చేసుకోమని చెప్పు. వేరని టైప్ చేయి. ఓకే ఫైన్, వేరని టైప్ చేసుకో. ఇంకా నేను చెప్తాను, టైప్ చేసుకో. నువ్వు పైన క్లోజ్ చేసావు అందుకని రావట్లా. పైన క్లోజ్ చేసినావు చూడు, 13 లైన్ నెంబర్ 13 లో ఎండ్ లో క్లోజ్ చేసినావు, అందుకనే నీకు ఇక్కడ వేరియబుల్ రావట్లా. ఇప్పుడు ట్రై చేయి. ఇప్పుడు వాల్యూ దగ్గర ఆ వాల్యూ తీసి ఇప్పుడు 2 లోయర్ ఫంక్షనాలిటీ తీసుకో. 2 లోయర్ ఫంక్షనాలిటీ. ఇప్పుడు దానికి పారామీటర్ తీసుకో. ఇప్పుడు వేరియబుల్స్ తీసుకో, కంకేట్ తీసుకో. వేరియబుల్స్ కదా, కంకేట్ తీసుకో. పైన వాల్యూ కావాలి కదా, కంకేటనేషన్ తీసుకో.
ఇప్పుడు concatenation కి 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి పారామీటర్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి పారామీటర్స్ ఆఫ్ పారామీటర్ 1. ఓకే, ఇప్పుడు కామా తర్వాత ఇంకొక పారామీటర్ కావాలి, ఇంకొక ఆర్గ్యుమెంట్ కావాలి. ఇందుకు స్ట్రింగ్ ఆర్ టైప్ చేయి. ఫంక్షన్ డాట్ ఐడి రైట్, అంతే. ఇప్పుడు లైన్ నెంబర్ 13 తీసేయి. ఓకే, ఇప్పుడు లైన్ నెంబర్ 17లో వి నేమ్ బదులు వేరియబుల్ నేమ్ 1 తీసుకో. లేకపోతే అక్కడ లైన్ నెంబర్ 13లో వి నేమ్ అని ఇచ్చేయపు, విఏ నేమ్ అని ఇచ్చేయపోతుంది. రైట్, అంతే. అదే 2 లెవెల్ ఫంక్షనాలిటీ ఎలా వాడతామంటే వేరియబుల్స్ లెవెల్లో. సేవ్. లేదు, నేమ్ లో మళ్ళీ 2 లోయర్ అని ఉంది కదా రిసోర్స్. రెండు తీసేసుకోవాలి. కాన్ఫ్లిక్ట్ అవదా? అవదు, కాన్ఫ్లిక్ట్ అవ్వదు, తీసేసుకోవాలంతే. 2 లోయర్ ఫంక్షనాలిటీ ఒకవేళ మనం క్యాపిటల్ లెటర్స్ ఇస్తే స్మాల్ లెటర్స్ చేస్తుంది తప్ప స్మాల్ లెటర్స్ ఇస్తే దాన్ని కన్సిడర్ చేయదు. కావాలంటే అది ఉంచి టెస్ట్ చేసుకోవచ్చు. కంపైల్ ఇష్యూస్ చూడాలంటే ఒక పని చేయి, ఉంచి టెస్ట్ చేసుకో, అప్పుడు నీకు అర్థమైపోతుంది అది ఉంటే ఏమన్నా ఇష్యూ ఉంటుందా లేదా. వాలిడేషన్ పాస్ అయితే రిసోర్స్ క్రియేట్ అయిపోతుంది. యా, గ్రేట్. Okay, that's it. That's the concept of the functions, predefined functions in JSON and in ARM template. నీకు రిసోర్స్ క్రియేట్ అయిందిగా. కానీ నేమ్లో ఎందుకు ఇలా వస్తుంది? RRDT ఒకసారి ప్రాపర్టీస్కి వెళ్ళు, లెఫ్ట్లో ప్రాపర్టీస్. నీకు అక్కడ మనం పిక్ చేసుకున్న వాల్యూ ఏంటి చూడు ఒకసారి. ఆమ్ టెంప్లెట్లో రిసోర్స్ గ్రూప్ ఐడి తీసుకున్నాం. సో ఆ రిసోర్స్ గ్రూప్ ఐడి అది వేరియబుల్ నేమ్ దగ్గర యూనిక్ స్ట్రింగ్ కి పాస్ చేసిన ఫంక్షన్ వాల్యూ ఏంటి, ఫంక్షన్ నేమ్ ప్రాపర్టీ కాకుండా మన ఐడి తీసుకున్నాం కదా. సో అందుకని చెప్పి ఐడి వచ్చింది. నీకు ఐడి అక్యురేట్ గా తెలియాలంటే ఒకసారి పోర్టల్కి వెళ్ళి క్లిక్ ఆన్ సునీల్ ఆర్జీ. ఇప్పుడు ప్రాపర్టీస్కి వెళ్ళు, ఇక్కడ ఐడి చూసుకో, రిసోర్స్ గ్రూప్ ఐడి.
లేకపోతే ఒక పని చేయి, అక్కడ నేమ్ తీసుకో, ఒకసారి నేమ్ తీసుకుని మళ్ళీ డిప్లాయ్ చేయి. రిసోర్స్ గ్రూప్ ఐడిని మనం వ్యాలిడేట్ చేయలేకపోతున్నాము. అక్కడ కాదు, లైన్ నెంబర్ 13లో అక్కడ నేమ్ తీసుకుని రీడిప్లాయ్ చేయి టెంప్లెట్ని. రైట్. అసలు యూనిక్ స్ట్రింగ్ అంటే ఏంటి? యూనిక్ వాల్యూ తీసుకోమని చెప్పి. యూనిక్ స్ట్రింగ్ అనేది ఒక ఫంక్షనాలిటీ. ఓకే. మీకు ఇంకా అడిషనల్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి, అవి అన్నీ తెలుసుకోవాలంటే మీకు ముందు జేసన్ తెలియాలి. యూనిక్ స్ట్రింగ్ అనేది ఒక ఫంక్షన్, అది మనకి ఒక యూనిక్ వాల్యూని జనరేట్ చేస్తుంది ఇచ్చిన దీన్ని తీసుకుని, ఇన్పుట్ని తీసుకుని. అలా క్లియర్? మహేష్, ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తామంటే, ఒకసారి టెంప్లెట్కి వెళ్ళు. టెంప్లెట్కి వెళ్ళి టెంప్లెట్కి వెళ్ళి అక్కడ యూనిక్ స్ట్రింగ్ అనేది అని తీసి. అది యూనిక్ స్ట్రింగ్ ఇచ్చాం కాబట్టి అది మొత్తం వచ్చింది కదా, అది నేమ్ పక్కన అదంతా వచ్చింది కదా. చూపిస్తాను, నేను డిఫరెన్స్ చూపిస్తాను. మహేష్, వాళ్ళ ఎంటైర్ లైన్ కాదు, ఓన్లీ యూనిక్ స్ట్రింగ్ వర్డ్ ఒకటే తీసే. ఇప్పుడు రిసోర్స్ గ్రూప్ కి ఇనిషియేషన్ కూడా తీసి, అలాగే క్లోజర్ లో ఒక బ్రాకెట్ తగ్గించు. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుని టెస్ట్ చేయమండి. అంటే యూనిక్ స్ట్రింగ్ ఇస్తే ఎలా వస్తుంది, యూనిక్ స్ట్రింగ్ లేకపోతే ఎలా వస్తుంది. అంటే యూనిక్ స్ట్రింగ్ అనే ఫంక్షనాలిటీ వాడితే ఆమ్ టెంప్లెట్ లో క్రియేట్ అయ్యే రిసోర్స్ ఎలా క్రియేట్ అవుతుంది, యూనిక్ స్ట్రింగ్ ఫంక్షనాలిటీ వాడకపోతే ఆమ్ టెంప్లెట్ లో క్రియేట్ అయ్యే రిసోర్స్ ఎలా క్రియేట్ అవుతుంది. అలా క్లియర్? దట్స్ వాట్ అవర్ సినారియో హియర్. సేవ్. ఇప్పుడు ఇందాక క్రియేట్ అయిన రిసోర్స్ చూడు. ప్రీ ఫ్లైట్ వ్యాలిడేషన్ ఫెయిల్డ్, అకౌంట్ నేమ్ ఇన్వాలిడ్, జగన్_RG వచ్చింది, అండర్ స్కోర్ తీసుకోదు కదా. డాట్ రిసోర్స్ గ్రూప్ లో మనం ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు సరే, కొత్త రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసి టెస్ట్ RG అని పెట్టాం కదా. కొత్తగా ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయి, ఆ రిసోర్స్ గ్రూప్ కి నువ్వు ఈ టెంప్లెట్ డిప్లాయ్ చేయి. ఉంది ఆల్రెడీ, టెస్ట్ RG ఉంది చూడు, క్రియేట్ చేయగలదు లాస్ట్. అప్పుడు టెంప్లెట్ మళ్ళీ డిప్లాయ్ చేయి. ప్రీవియస్ పిక్ ద టెస్ట్ RG దే. రైట్. క్లోజ్ ద ఎర్రర్ పేజ్. రైట్, validation pass అయింది. కంటిన్యూ. అలా ఫిగ్ గైస్,
Please make sure you're deleting the data once you're done with the practice in the Azure account. Else, the free trial Sure. money will be Okay. wasted. అందరు వెళ్ళిపోయారేంటి? ఓన్లీ నలుగురమే ఉన్నాం. Hmm. మహేష్, మధు, నువ్వు, నేను. డేటా కంపల్సరీ డిలీట్ చేయాలా మనీ ఫ్రీ ట్రయల్ లో? డిలీట్ చేయకపోతే Yes. ఏం కాదు, డిలీట్ చేస్తే బెటర్. అంటే డిలీట్ చేయకపోతే మనీ, అప్గ్రేడ్ చేసే వరకు చార్జెస్ Money. కాదు. నువ్వు అప్గ్రేడ్ చేసే వరకు ఛార్జెస్ పడదు, ఓకే. కానీ నువ్వు డేటా డిలీట్ చేయకుండా అలాగే ఉంచేసావు అనుకో, ఆ డేటా అమౌంట్ కన్జంప్షన్ అవుతూ ఉంటుంది. సో నీకు 30 days వరకు రావాల్సిన ఫ్రీ ట్రయల్ అమౌంట్ 10 days లోనే అయిపోవచ్చు కదా, అందుకని డిలీట్ చేయి. ఓకే ఓకే అదే అంటున్నాం. ఓకే యా, నో క్లిక్ ఆన్ గో టు రిసోర్స్. ఓకే, టెస్ట్ ఆర్జీ. సో అక్కడ యూనిక్ స్ట్రింగ్ అనే ఫంక్షనాలిటీ వాడకపోతే టెస్ట్ ఏదైతే మనం రిసోర్స్ గ్రూప్ నేమ్ ఇచ్చామో అదే వస్తుంది. కానీ యూనిక్ స్ట్రింగ్ అనే ఫంక్షనాలిటీ వాడితే ఆ ఇన్పుట్ ని తీసుకుని అది యూనిక్ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది. అలా క్లియర్? Yes. మనీ అంటే యూనిక్ స్ట్రింగ్ అనేది సెపరేట్ ఫంక్షనాలిటీ దట్ విల్ మేక్ వాల్యూస్ వాట్ ఎవర్ యూర్ ప్రొవైడింగ్